ఫస్ట్ మనం ఈరోజు యూనిట్ 1లో ఫంక్షన్స్ ఆఫ్ కాంప్లెక్స్ వేరియబుల్ అనే చాప్టర్లో ఉన్నాము. ఇందులో ఈరోజు చెప్పే ప్రాబ్లమ్స్ వచ్చేసి డిస్కస్ ద డిఫరెన్షియబిలిటీ ఆఫ్ ద ఫంక్షన్ f of z is equal to z square z bar in the complex plane. సో మనం యూనిట్లో డిఫరెన్షియబిలిటీ గురించి, అనలిటిక్ ఫంక్షన్స్ గురించి అండ్ అబౌట్ సిఆర్ ఈక్వేషన్స్, సో మెనీ ప్రాబ్లమ్స్ వీఆర్ డిస్కస్డ్ అబౌట్ దట్. ఈరోజు మనం ఏం చేస్తామంటే డిస్కస్ ద డిఫరెన్షియబిలిటీ ఆఫ్ ద ఫంక్షన్ f of z is equal to z square z bar in the complex plane. z square z bar అనే ఫంక్షన్కి డిఫరెన్షియబిలిటీని మనం కాంప్లెక్స్ ప్లేన్లో డిస్కస్ చేద్దాం. సో ఇది క్వశ్చన్, డిస్కస్ ద డిఫరెన్షియబిలిటీ ఆఫ్ ద ఫంక్షన్ f of z is equal to z square z bar in the complex plane. ఓకే, ఎలా చేయాలో చూద్దాం. సో ద గివెన్ ఫంక్షన్ f of z is equal to z square z bar. సో దాన్ని మనం లెట్ f of z is equal to z square z bar. సో డిఫరెన్షియబిలిటీని మనం డిస్కస్ చేయాలి. ఇక్కడ డిఫరెన్షియబిలిటీని డిస్కస్ చేయాలి కాబట్టి f dash of z is equal to d by dz of z square z bar. z square z bar. మన దగ్గర డిఫరెన్షియబిలిటీకి డెఫినేషన్ ఏంటి? లిమిట్ డెల్టా z టెన్స్ టు 0 f of z plus delta z minus f of z by delta z. This is the definition of differentiability. So limit delta z tends to 0 f of z plus delta z minus f of z by delta z. This is the formula. మన ఫంక్షన్ ఏంటి? z square plus z bar, z square plus z bar. సో మనకు ఇక్కడ క్వశ్చన్లో ఫార్ములాలో f of z plus delta z. సో దీన్ని రీప్లేస్ చేద్దాం ఇలా ఈ ఫార్మేషన్లో చేస్తే ఏమవుతుంది? z స్క్వేర్, z ప్లేస్లో మనకి ఏముంది? z ప్లస్ డెల్టా z. సో కాబట్టి z ప్లస్ డెల్టా z హోల్ స్క్వేర్ ఇంటూ z బార్ ప్లేస్లో మన దగ్గర ఏముంది? z ప్లస్ డెల్టా z. కాబట్టి z ప్లస్ డెల్టా z బార్, z ప్లస్ డెల్టా z బార్. సో దీన్ని ఈ వాల్యూని ఈ ఫంక్షన్ వాల్యూని మనకి ఇచ్చిన ఫంక్షన్ వాల్యూలోకి సబ్స్టిట్యూట్ చేసాం. మైనస్ f of z ఈజ్ ఈక్వల్ టు z స్క్వేర్ z బార్ బై డెల్టా z. ఓకే, ఒకసారి వన్ సెకండ్ చూడండి అమ్మా. మనకి ఇచ్చిన ఫంక్షన్ z స్క్వేర్ z బార్, కానీ ఫార్ములా వచ్చేసి లిమిట్ డెల్టా z టెన్స్ టు 0 z ప్లస్ డెల్టా z మైనస్ f of z. సో మనం ఈ ఫార్మేషన్లో రాయాలి ఈ ఫంక్షన్ని. ఇక్కడ ఉన్న ఈ ఫంక్షన్ని మనకి ఇచ్చిన ఫార్మేషన్ z స్క్వేర్ z బార్ ఆ ఫార్మేషన్లో రాస్తున్నాం. z స్క్వేర్ అంటే z ప్లస్లో z ప్లస్ డెల్టా z హోల్ స్క్వేర్, z బార్ అంటే z ప్లస్ డెల్టా z హోల్ బార్ మైనస్ f of z ఈజ్ ఈక్వల్ టు z స్క్వేర్ z బార్. సో మైనస్ z స్క్వేర్ z బార్ బై డెల్టా z. సో ఇప్పుడు ఇక్కడ a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాలో ఉంది. ఇది a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాలో ఉంది. దిస్ ఈజ్ a అంటే a ఈజ్ ఈక్వల్ టు z, b ఈజ్ ఈక్వల్ టు డెల్టా z. ఓకే, ఇక్కడ a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఫస్ట్ a స్క్వేర్ అంటే z స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అంటే డెల్టా z హోల్ స్క్వేర్ ప్లస్ 2ab అంటే 2 ఇంటూ a అంటే z, b అంటే డెల్టా z. సో అదే రాసాం, a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab ఇంటూ z ప్లస్ డెల్టా z బార్ అంటే z బార్ ప్లస్ డెల్టా z బార్ మైనస్ z స్క్వేర్ z బార్ బై డెల్టా z. ఓకే, ఇక్కడ ఏం చేసామా మనము? a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాను అప్లై చేసాం. z స్క్వేర్ అంటే a స్క్వేర్, b స్క్వేర్ అంటే డెల్టా z హోల్ స్క్వేర్ ప్లస్ 2ab అంటే 2 ఇంటూ z ఇంటూ డెల్టా z ఇంటూ z బార్ ప్లస్ డెల్టా z బార్ మైనస్ z స్క్వేర్ z బార్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో ఏం చేద్దామంటే ఈ టూ టర్మ్స్ని మల్టిప్లై చేద్దాం. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో. సో ఎంత వస్తుంది అప్పుడు చూడండి ఒకసారి. ప్రతి టర్మ్ తోటి ఈ టర్మ్లో ఉన్న టూ టర్మ్స్ని మనం మల్టిప్లై చేయాలి. మల్టిప్లికేషన్ అంటే అదే కదా, z స్క్వేర్ ఇంటూ z బార్
ప్లస్ జెడ్ స్క్వేర్ ఇంటూ డెల్టా జెడ్ బార్ ప్లస్ ప్లస్ ఏమవుతుందమ్మా నెక్స్ట్ ఫస్ట్ టర్మ్లో మనం ఫస్ట్ టర్మ్ని యూజ్ చేసి ఈ టూ టర్మ్ని మల్టిప్లై చేసాం. నెక్స్ట్ సెకండ్ టర్మ్ తోటి డెల్టా జెడ్ హోల్ స్క్వేర్ ఇంటూ జెడ్ బార్ నెక్స్ట్ డెల్టా జెడ్ హోల్ స్క్వేర్ ఇంటూ డెల్టా జెడ్ బార్. ఇప్పుడు మనం ఏం చేసాం సెకండ్ టర్మ్ తోటి మల్టిప్లై చేసాం. అంటే నెక్స్ట్ థర్డ్ టర్మ్ తోటి మల్టిప్లై చేయాలి. 2z ఇంటూ డెల్టా జెడ్ ఇంటూ జెడ్ బార్ ప్లస్ 2z ఇంటూ డెల్టా జెడ్ ఇంటూ డెల్టా జెడ్ బార్. అంటే ఇక్కడ ఉన్న ప్రతి టర్మ్ తోటి ఈ టూ టర్మ్స్ని మల్టిప్లై చేయాలి. మైనస్ జెడ్ స్క్వేర్ జెడ్ బార్ బై డెల్టా జెడ్. సో మనం నెక్స్ట్ స్టెప్లో ఇది రాసుంటాం చూడండి. జెడ్ స్క్వేర్ జెడ్ బార్. సో 1 minute. అమ్మా స్లైడ్ షో రావట్లేదు. ఓకే సో చూడండి ఒకసారి లిమిట్ డెల్టా జెడ్ టెన్స్ టు 0 జెడ్ స్క్వేర్ జెడ్ బార్. సో ఇందాక అదే కదా రాసాము జెడ్ స్క్వేర్ జెడ్ బార్ ప్లస్ జెడ్ స్క్వేర్ ఇంటూ డెల్టా జెడ్ బార్. సో చూడండి జెడ్ స్క్వేర్ ఇంటూ డెల్టా జెడ్ బార్. ఓకే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ డెల్టా జెడ్ హోల్ స్క్వేర్ ఇంటూ జెడ్ బార్. ఓకే డెల్టా జెడ్ హోల్ స్క్వేర్ ఇంటూ జెడ్ బార్ ప్లస్ డెల్టా జెడ్ హోల్ స్క్వేర్ ఇంటూ డెల్టా జెడ్ బార్. సో చూడండి ఒకసారి డెల్టా జెడ్ హోల్ స్క్వేర్ ఇంటూ డెల్టా జెడ్ బార్. నెక్స్ట్ చూడండి థర్డ్ టర్మ్ తోటి 2z డెల్టా జెడ్ ఇంటూ జెడ్ బార్. సో నెక్స్ట్ 2z డెల్టా జెడ్ ఇంటూ జెడ్ బార్ ప్లస్ 2z డెల్టా జెడ్ ఇంటూ డెల్టా జెడ్ బార్ మైనస్ లాస్ట్ టర్మ్ ఏంటి జెడ్ స్క్వేర్ జెడ్ బార్ బై డెల్టా జెడ్. ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేయండి జెడ్ స్క్వేర్ జెడ్ బార్ ఇక్కడ ప్లస్ జెడ్ స్క్వేర్ జెడ్ బార్ మైనస్ జెడ్ స్క్వేర్ జెడ్ బార్. సో ఈ టూ టర్మ్స్ క్యాన్సిల్ చేయండి. టూ టర్మ్స్ని క్యాన్సిల్ చేస్తే రిమైనింగ్ టర్మ్స్ లిమిట్ డెల్టా జెడ్ టెన్స్ టు 0 లిమిట్ డెల్టా జెడ్ టెన్స్ టు 0 జెడ్ స్క్వేర్ ఇంటూ డెల్టా జెడ్ బార్ ప్లస్ డెల్టా జెడ్ హోల్ స్క్వేర్ ఇంటూ జెడ్ బార్ ప్లస్ డెల్టా జెడ్ హోల్ స్క్వేర్ ఇంటూ డెల్టా జెడ్ బార్ ప్లస్ 2z డెల్టా జెడ్ జెడ్ బార్ ప్లస్ 2z డెల్టా జెడ్ బార్. అంటే రిమైనింగ్ టర్మ్స్ మొత్తాన్ని రాసాం బై డెల్టా జెడ్. ఇప్పుడు ఏం చేద్దామంటే సో ఈ టర్మ్స్ అన్నిటిని స్ప్లిట్ చేద్దాం. అంటే స్ప్లిట్ చేయడం అంటే లిమిట్ డెల్టా జెడ్ టెన్స్ టు 0 ప్రతి టర్మ్ని ఈ టర్మ్ తోటి ఇది డినామినేటర్లో ఉన్న టర్మ్ కదా అంటే ఏంటి ప్రతి దాన్ని ఇది డివైడ్ చేస్తుంది. న్యూమరేటర్లో ఉన్న ప్రతి టర్మ్ని డెల్టా జెడ్ అనేది డివైడ్ చేస్తుంది. అండ్ అడిషన్లో ఉన్నాయి కాబట్టి అన్ని అడిషన్లో ఉన్నాయి చూడండి. అంటే ఈ టర్మ్స్ అన్నింటినీ డినామినేటర్లో ఉన్న డెల్టా జెడ్ అనే టర్మ్ డివైడ్ చేస్తుంది. సో కాబట్టి ఫస్ట్ వన్ లిమిట్ డెల్టా జెడ్ టెన్స్ టు 0 జెడ్ స్క్వేర్ డెల్టా జెడ్ బార్ బై డెల్టా జెడ్ ప్లస్ డెల్టా జెడ్ హోల్ స్క్వేర్ జెడ్ బార్ బై డెల్టా జెడ్. అంటే అర్థం ఏంటి ఇక్కడ ఒక డెల్టా జెడ్ క్యాన్సిల్ అయింది. కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అమ్మా. సెకండ్ది ఫస్ట్ వన్ యాస్టీజ్ రాసాం. సెకండ్ దాంట్లో చూడండి డెల్టా జెడ్ హోల్ స్క్వేర్ జెడ్ బార్ బై డెల్టా జెడ్. ఇక్కడ ఒక డెల్టా జెడ్ క్యాన్సిల్ అయింది. ఇక రిమైనింగ్ ఏంటి డెల్టా జెడ్ ఇంటూ జెడ్ బార్ ప్లస్ థర్డ్ టర్మ్ చూడండి డెల్టా జెడ్ హోల్ స్క్వేర్ ఇంటూ డెల్టా జెడ్ బార్. ఇక్కడ చూడండి ఒక డెల్టా జెడ్ ఇక్కడ ఒక డెల్టా జెడ్ క్యాన్సిల్ అయిపోయింది. రిమైనింగ్ టర్మ్స్ డెల్టా జెడ్ ఇంటూ డెల్టా జెడ్ బార్ ప్లస్ 2z ఇంటూ డెల్టా జెడ్ ఇంటూ జెడ్ బార్. డెల్టా జెడ్ క్యాన్సిల్ అయిపోయి ఇక్కడ ఏం టర్మ్స్ మిగిలే 2z ఇంటూ జెడ్ బార్ ప్లస్ లాస్ట్ టర్మ్ 2z ఇంటూ డెల్టా జెడ్ బార్. సో ఈ డెల్టా జెడ్ క్యాన్సిల్ అయిపోతుంది. సో రిమైనింగ్ 2z ఇంటూ డెల్టా జెడ్ బార్. ఓకే అంటే ప్రతి టర్మ్ని మనం డెల్టా జెడ్ తోటి డివైడ్ చేసాం. డివైడ్ చేసి క్యాన్సిల్ అయ్యే టర్మ్స్ ఉంటే క్యాన్సిల్ చేసాం. ఓకే నెక్స్ట్ ఇలా చేసిన తర్వాత ఇప్పుడు లిమిట్ని అప్లై చేద్దాం. లిమిట్ ఏంటి డెల్టా జెడ్ టెన్స్ టు 0 ఈ లిమిట్ని అప్లై చేద్దాం. అప్లై చేస్తే ఒకసారి అబ్జర్వ్ చేయండి
ఇక్కడ డెల్టా జెడ్ డినామినేటర్లో ఉంది. అప్లై చేస్తే ఏమవుతుంది, ఇన్ఫినిటీ అయిపోయి నాట్ ఎగ్జిస్టెడ్ అవుతుంది. కాబట్టి ఆ టర్మ్ని అలా ఉంచుదాం, దాన్ని సింప్లిఫై చేద్దాం. సో అంటే మ్యాక్సిమం మనం వాల్యూ రావడానికి ట్రై చేయాలి. సో అప్పుడు అలాంటి ఒకవేళ ఎంత ట్రై చేసినా రాకపోతే అప్పుడు మనకు ఇన్ఫినిటీ టర్మ్స్ రాసుకోవచ్చు. సో ఫస్ట్ మనం ట్రై చేద్దాం. డెల్టా జెడ్, సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, అంటే 0 0 ఇంటూ జెడ్ బార్ 0. ఇక్కడ కూడా డెల్టా జెడ్ అంటే 0 0 ఇంటూ డెల్టా జెడ్ బార్, దిస్ టర్మ్స్ 0. నెక్స్ట్ 2z జెడ్ బార్, ఇక్కడ డెల్టా జెడ్ టర్మ్ లేదు, సో కాబట్టి 2z జెడ్ బార్ ప్లస్ ఈ టర్మ్లో కూడా లిమిట్ డెల్టా జెడ్ టెన్స్ టు 0 2z ఇంటూ డెల్టా జెడ్ బార్. ఈ టూ టర్మ్స్ని యాస్టీస్గా రాసాం. సో ఈ టర్మ్లో అసలు డెల్టా జెడ్ వాల్యూ లేదు, సో దాన్ని ఇలా రాసేసుకోవచ్చు 2z ఇంటూ జెడ్ బార్. ఓకే, సో ఈ టూ టర్మ్స్ 0 అయిపోయాయి. రిమైనింగ్ టర్మ్స్ రాసుకుందాం. 2z జెడ్ బార్ ప్లస్ లిమిట్ డెల్టా జెడ్ టెన్స్ టు 0 z స్క్వేర్ ఇంటూ డెల్టా జెడ్ బార్ బై డెల్టా జెడ్. సో ఇది దీని వాల్యూ మనం 0 పెట్టేసాం. ఎందుకని అంటే ఇక్కడ డెల్టా జెడ్ ఉంది కదా, సో అప్పుడు 0 అవ్వదు, అంటే 0 బార్. సో కాబట్టి ఇక్కడ ఎలా రాయాలంటే డెల్టా జెడ్ బార్ అంటే ఏంటి, అసలు డెల్టా జెడ్ అంటే ఫస్ట్ మనం జెడ్ అంటే ఏంటో నేర్చుకుందాం. జెడ్ అంటే ఎక్స్ ప్లస్ ఐవై తెలుసు కదా, ఫస్ట్ క్లాస్ నుంచి మీకు చెప్తూనే ఉన్నాను. జెడ్ అంటే ఎక్స్ ప్లస్ ఐవై, డెల్టా జెడ్ అంటే డెల్టా ఎక్స్ ప్లస్ డెల్టా వై. ఓకే మా, ఫాలో అవుతున్నారు కదా. జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐవై, డెల్టా జెడ్ అంటే డెల్టా ఎక్స్ ప్లస్ డెల్టా ఐవై, డెల్టా జెడ్ బార్ ఇక్కడ. సో జనరల్గా మనం జెడ్ బార్ అంటే ఏం రాసుకుంటాం, ఎక్స్ మైనస్ ఐవై. డెల్టా జెడ్ బార్ అంటే డెల్టా ఎక్స్ మైనస్ ఐ డెల్టా వై బార్, ఐ డెల్టా వై బార్. ఇక్కడ ఏంటి, డెల్టా జెడ్ టెన్స్ టు 0 అంటే మీనింగ్ ఏంటి, డెల్టా ఎక్స్ టెన్స్ టు 0 డెల్టా వై టెన్స్ టు 0, డెల్టా ఎక్స్ టెన్స్ టు 0 డెల్టా వై టెన్స్ టు 0. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ డెల్టా జెడ్లో డెల్టా ఎక్స్ మైనస్ ఐ ఇంటూ డెల్టా వై, అక్కడ డెల్టా జెడ్, ఇందులో ఎక్స్ టర్మ్స్ ఉంటాయి వై టర్మ్స్ ఉంటాయి. అంటే డెల్టా ఎక్స్ టెన్స్ టు 0 డెల్టా వై టెన్స్ టు 0, అంటే ఈ ఫంక్షన్లో ఉన్న 2 వాల్యూస్ 0 అయిపోయాయి, టోటల్గా ఫంక్షన్ వాల్యూ 0 అయింది. సో కాబట్టి మనం ఇక్కడ 0 రాసాం. సో రిమైనింగ్ ఈ టర్మ్స్ ఓకే, 2z జెడ్ బార్ ప్లస్ లిమిట్ డెల్టా జెడ్ టెన్స్ టు 0 జెడ్ స్క్వేర్ ఇంటూ డెల్టా జెడ్ బార్ బై డెల్టా జెడ్. ఇప్పుడు దీన్ని మనం సింప్లిఫై చేద్దాం, దీన్ని క్యాలిక్యులేట్ చేస్తాం, ఇది ఎలా వస్తుందో చూద్దాం. దీన్ని చూడండి. ఫస్ట్ టేకింగ్ ద లిమిట్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్, దాన్ని ఎక్స్ యాక్సిస్లో తీసుకుంటే డెల్టా జెడ్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఎక్స్ అవుతుంది, అప్పుడు డెల్టా వై 0 అవుతుంది. అలాంగ్ ఎక్స్ యాక్సిస్ తీసుకున్నాం కాబట్టి డెల్టా జెడ్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఎక్స్ అవుతుంది, అప్పుడు డెల్టా వై 0 అవుతుంది, డెల్టా వై 0 అవుతుంది. therefore f dash of z is equal to 2z z bar plus limit delta x tends to 0 z square into delta z bar by delta z. ఇక్కడ మనకు డెల్టా, ఇక్కడ y 0 కాబట్టి డెల్టా x tends to 0. ఎందుకని, along the x axis అని రాసాం, along the x axis. ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేయండి జాగ్రత్తగా. జెడ్ స్క్వేర్ ఇంటూ డెల్టా జెడ్ బార్ అంటే ఏంటి, డెల్టా ఎక్స్ మైనస్ ఐ డెల్టా వై. గుర్తుపెట్టుకున్నామా, డెల్టా జెడ్ బార్ ఇజ్ ఈక్వల్ టు డెల్టా ఎక్స్ మైనస్ ఐ డెల్టా వై. డెల్టా జెడ్ అంటే డెల్టా ఎక్స్ ప్లస్ ఐ డెల్టా వై. సో డెల్టా వై 0 అంటే న్యూమరేటర్లో డినామినేటర్లో డెల్టా వై టర్మ్ 0 అయిపోయింది. ఇక మిగిలిన టర్మ్ ఏంటి, డెల్టా ఎక్స్ బై డెల్టా ఎక్స్. డెల్టా ఎక్స్ క్యాన్సిల్ అయితే 1 వస్తుంది, సో దట్ ఈస్ 1. సో కాబట్టి ఇక్కడ మనం జెడ్ స్క్వేర్ ఇంటూ 1 అని రాసాం. therefore f dash of z is equal to 2z z bar plus z square. Once again ఒకసారి వినండి మళ్ళీ. taking the limit along the x axis, so we get delta z is equal to delta x along the x axis కాబట్టి delta y is equal to 0. ఓకే, ఇంతవరకు ఓకే కదా. నెక్స్ట్
f dash of z is equal to 2z z bar plus limit delta x కదా delta y 0 కాబట్టి మనకు delta x tends to 0 along x axis delta x tends to 0 into z square into delta z bar by delta z. Delta z bar is equal to delta x minus I delta y. ఎందుకు ఇది కాంప్లెక్స్ కాబట్టి డెల్టా జెడ్ అంటే డెల్టా ఎక్స్ ప్లస్ ఐ డెల్టా వై. ఇక్కడ ఏమైంది డెల్టా ఐ బై డెల్టా వై 0. సో కాబట్టి మిగిలిన టర్మ్ ఏంటప్పుడు డెల్టా ఎక్స్ బై డెల్టా ఎక్స్. డెల్టా ఎక్స్ క్యాన్సిల్ అయిపోతే 1 వస్తుంది. therefore z square into 1 f dash of z is equal to 2z z bar plus z square plus z square. Okay, next. Now taking the limit along y axis. Now taking the limit along y axis. So along y axis కాబట్టి ఇప్పుడు డెల్టా z ఏమవుతుంది డెల్టా z is equal to I delta y. I delta y along y axis కాబట్టి డెల్టా x is equal to 0. డెల్టా x is equal to 0. ఓకే, ఇందాక అలాగే x యాక్సిస్ చేసాము, ఇక్కడ y యాక్సిస్ చేస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది డెల్టా z is equal to I delta y and డెల్టా x is equal to 0. డెల్టా x is equal to 0. ఇప్పుడు మనం సబ్స్టిట్యూట్ చేయండి. ఇప్పుడు మళ్ళీ మనకు సబ్స్టిట్యూట్ చేయండి. సో ఒకసారి చూడండి, సేమ్ ఇదే వస్తుంది కదా. ఒకసారి దీంట్లోనే మనం సబ్స్టిట్యూట్ చేయాలి. ఎలా 2z z bar ప్లస్ లిమిట్ డెల్టా y tends to 0. డెల్టా y tends to 0 ఇంటూ z స్క్వేర్ బై డెల్టా z bar బై డెల్టా z. సో ఇది దీనికి రాసాను, సేమ్ నెక్స్ట్ దానికి కూడా సేమ్ యూజ్ అవుతుంది. కాకపోతే ఇక్కడ డెల్టా ఎక్స్ టెన్స్ టు 0 కదా, అక్కడ డెల్టా వై టెన్స్ టు 0. సో అప్పుడేమవుతుంది డెల్టా జెడ్ బార్. డెల్టా జెడ్ బార్ అంటే ఏంటి డెల్టా ఎక్స్ మైనస్ ఐ డెల్టా వై. డినామినేటర్లో డెల్టా జెడ్ అంటే డెల్టా ఎక్స్ ప్లస్ ఐ డెల్టా వై. ఇప్పుడు ఏమైంది ఇక్కడ ఈ కండిషన్లో అలాంగ్ వై యాక్సిస్ కండిషన్లో డెల్టా ఎక్స్ 0 అయింది. అప్పుడు న్యూమరేటర్లో డినామినేటర్లో ఏం మిగులుతుంది 0 మైనస్ ఐ డెల్టా వై బై 0 ప్లస్ ఐ డెల్టా వై వస్తుంది. సో అప్పుడేమవుతుంది మైనస్ ఐ డెల్టా వై బై ఐ డెల్టా వై. ఐ డెల్టా వై క్యాన్సిల్ అయిపోయి -1 మిగులుతుంది. therefore f dash of z is equal to 2z z bar మైనస్ z స్క్వేర్ మైనస్ z స్క్వేర్. ఇది ఓకే కదా. వన్స్ అగైన్ చూడండి, డెల్టా z is equal to along y axis I delta y. డెల్టా x is equal to 0. డెల్టా x is equal to 0. సో కాబట్టి లిమిట్ ఎలా అయ్యాలి ఇక్కడ లిమిట్ డెల్టా y tends to 0 z స్క్వేర్ ఇంటూ డెల్టా z బార్ మీన్స్ డెల్టా x మైనస్ ఐ డెల్టా y బై డెల్టా x ప్లస్ ఐ డెల్టా y. డెల్టా x 0. సో కాబట్టి 0 మైనస్ ఐ డెల్టా y బై 0 ప్లస్ ఐ డెల్టా y. సారీ ఐ డెల్టా వై. ఓకే, ఇప్పుడు ఏమైంది therefore f dash of z is equal to 2z z bar minus z square. Thus the limit is not unique. అంటే along the x axis along the y axis మీరు అబ్జర్వ్ చేయండి. along the x axis along the y axis అబ్జర్వ్ చేస్తే ఏమైంది the limit is not unique. The limit is not unique. Hence the function is not differentiable anywhere on the complex plane. కాబట్టి limit is not unique అయింది కాబట్టి the given function is not differentiable anywhere in the complex plane. కాంప్లెక్స్ ప్లేన్ మీద ఎక్కడ the given function is not differentiable. క్వశ్చన్ కూడా అదే కదా, discuss the differentiability of the function. క్వశ్చన్ ఏంటి మనకు డిస్కస్ ద డిఫరెన్షియబిలిటీ ఆఫ్ ద ఫంక్షన్ f of z is equal to z square z bar in the complex plane. డిఫరెన్షియబిలిటీని డిస్కస్ చేయమన్నారు. మనం డిస్కస్ చేసి మనం ఏం చెప్పామంటే ఇట్ ఈస్ నాట్ డిఫరెన్షియబుల్ ఎనీవేర్ ఆన్ ద కాంప్లెక్స్ ప్లేన్ అని మనం ప్రూవ్ చేసాం. ఓకే, సో డిఫరెన్షియబిలిటీని డిస్కస్ చేయమన్నప్పుడు దిస్ ఈస్ ద ప్రొసీజర్. ఇచ్చిన ఫంక్షన్ తీసుకోవడం డిఫరెన్షియబిలిటీ కాబట్టి ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ చేయడం. సో దానికి ఫార్ములా రాసాము, మనకిచ్చిన ఫంక్షన్ ఏంటి ఫార్ములా ఏంటి చూసుకొని రీప్లేస్ చేసుకొని రాయాలి అండ్ లిమిట్స్ అప్లై చేసి 2 లిమిట్స్ దగ్గర అది ఎగ్జిస్ట్ అవుతుందో లేదో చెప్పాలి. 2 లిమిట్స్ ఈక్వల్ అవుతున్నాయో లేదో చెప్పాలి. ఓకే,
Next, if f of z is equal to u plus iv, that is equal to 1 by z. ఇలా ఇచ్చారు. f of z is equal to u plus iv, మనకు తెలుసది u plus iv, that is equal to 1 by z data, that is equal to 1 by z. Show that the curves u of x comma y is equal to c1 and v of x comma y is equal to c2 intersect orthogonally. సో అర్థమవుతుందా? టూ కర్వ్స్, ఈ టూ కర్వ్స్ u అండ్ v కర్వ్స్ ఇంటర్సెక్ట్ అర్థోగొనల్లీ. సో మనం ఏం చూపించాలంటే ఈ టూ కర్వ్స్ అర్థోగొనల్గా ఇంటర్సెక్ట్ చేస్తున్నాయని ప్రూవ్ చేయాలి. ఇంటర్సెక్ట్ చేస్తున్నాయని ప్రూవ్ చేయాలి. ఫంక్షన్ ఏమి ఇచ్చారు? f of z is equal to u plus iv is equal to 1 by z, is equal to 1 by z. సో మనకు టూ కర్వ్స్ ఇచ్చి ఇంటర్సెక్ట్ చేసుకుంటున్నాయా, ఎలా ఇంటర్సెక్ట్ చేసుకున్నాయి అంటే మనం ఏం ప్రూవ్ చేస్తాము? రెండింటికి స్లోప్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. స్లోప్స్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత వాటిని మల్టిప్లై చేస్తాం. మల్టిప్లై చేసి అవి అర్థోగనల్గా ఇంటర్సెక్ట్ అవుతున్నాయో లేదో చెప్తాం. ఇది జనరల్ ప్రొసీజర్. ఇక్కడ కూడా దాన్ని యూజ్ చేస్తాం. సో గివెన్ u plus iv is equal to, సో 1 by z అన్నారు. 1 by z అంటే సో 1 by x plus iy, 1 by x plus iy. ఓకే, ఫంక్షన్ వచ్చేసి f of z is equal to 1 by z అన్నారు. 1 by z అంటే 1 by x plus iv. రేషనలైజ్ చేయండి. రేషనలైజ్ చేస్తే ఏం చేస్తారు? న్యూమరేటర్ని డినామినేటర్ని x మైనస్ iy తోటి మల్టిప్లై చేయాలి. న్యూమరేటర్ని డినామినేటర్ని x మైనస్ iy తోటి మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది? న్యూమరేటర్లో x మైనస్ iy, డినామినేటర్లో x ప్లస్ iy ఇంటూ x మైనస్ iy, x ప్లస్ iy ఇంటూ x మైనస్ iy. అప్పుడు ఏమవుతుంది? a ప్లస్ b ఇంటూ a మైనస్ b అంటే a స్క్వేర్ మైనస్ b స్క్వేర్, therefore x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్. అర్థమవుతుందా? అలా మనం u ప్లస్ iv is equal to x మైనస్ iy బై x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్. వన్స్ అగైన్ ఏమి ఇచ్చారు మనకు? ఫంక్షన్ 1 by z అన్నారు. అంటే 1 by z అంటే x ప్లస్ iy. రేషనలైజ్ చేయండి. అంటే x మైనస్ iy తోటి న్యూమరేటర్ని డినామినేటర్ని మల్టిప్లై చేయండి. అప్పుడు x మైనస్ iy బై x ప్లస్ iy ఇంటూ x మైనస్ iy. సో డినామినేటర్లో a ప్లస్ b ఇంటూ a మైనస్ b అంటే a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అంటే x మైనస్ iy బై x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్. సో దీంట్లో మనం రియల్ పార్ట్, ఇమాజినరీ పార్ట్ రాద్దాం. రియల్ పార్ట్ వచ్చేసి u, ఇమాజినరీ పార్ట్ వచ్చేసి v. దెర్ఫోర్ u ఈజ్ ఈక్వల్ టు x బై x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు c1. అది మనకు క్వశ్చన్లోనే ఇచ్చారు. నెక్స్ట్ v, ఇమాజినరీ పార్ట్. ఇమాజినరీ పార్ట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ y బై x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్, x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్, దట్ ఈజ్ ఈక్వల్ టు c2, దట్ ఈజ్ ఈక్వల్ టు c2. అంటే దీంట్లో u అండ్ v ని మనము ఐడెంటిఫై చేసి రాసాం. ఎందుకని మనం క్వశ్చన్ చేయాల్సింది దీస్ టూ కర్వ్స్ ఇంటర్సెక్ట్ అర్థోగనల్లీ అని చూపించాలి. మనం ఈ రెండు కర్వ్స్ అర్థోగనల్గా ఇంటర్సెక్ట్ చేసుకుంటున్నాయో లేదో మనం ఇప్పుడు ప్రూవ్ చేయాలి. సో కాబట్టి ఫస్ట్ వాట్ ఈజ్ u, వాట్ ఈజ్ v. యూని వీని రాసుకోవాలి. మన క్వశ్చన్లో u టర్మ్స్ v టర్మ్స్ ఏమి ఇవ్వాల, జస్ట్ ఫంక్షన్ 1 by z అన్నారు అంతే. అందులో నుంచి మనం యూని వీని మనమే రాసుకోవాలి. సో u రాసాము అండ్ వీని కూడా ఐడెంటిఫై చేసాం. సో ఇప్పుడు ఏంటంటే లెట్ ఏ పర్టికులర్ కర్వ్ ఆఫ్ ద ఫ్యామిలీ అంటే u అంటే x బై x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు c1 ఇంటర్సెక్ట్ ఏ పర్టికులర్ కర్వ్ ఆఫ్ ద ఫ్యామిలీ v. క్వశ్చన్లో వీనే కదా v అంటే మైనస్ y బై x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు c2 at x0 y0. x0 y0 అనే పాయింట్ దగ్గర ఈ రెండు ఇంటర్సెక్ట్ చేసుకుంటున్నాయి అని మనం రాస్తున్నాం. సో క్వశ్చన్ కూడా అదే. ఇక్కడ ఏంటంటే క్వశ్చన్లో ఏమి ఇచ్చారంటే u అండ్ v కర్వ్స్ ఆర్ ఇంటర్సెక్ట్ అన్నారు. ఇక్కడ u అంటే x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్, v అంటే మైనస్ y బై x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు c2 ఎట్ x0 y0, ఎట్ x0 y0. ఓకే, ఇప్పుడు ఎలా ఇంటర్సెక్ట్ చేసుకుంటాయో చూద్దాం. ఇది ఫస్ట్ డిఫరెన్షియేటింగ్ u విత్ రెస్పెక్ట్ టు x, డిఫరెన్షియేటింగ్ u విత్ రెస్పెక్ట్ టు x. యూని మనం విత్ రెస్పెక్ట్ టు x డిఫరెన్షియేట్ చేద్దాం. దిస్ ఈజ్ u వచ్చేసి x బై x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్. మనం ఈ ఫంక్షన్ని డిఫరెన్షియేట్ చేద్దాం విత్ రెస్పెక్ట్ టు x, విత్ రెస్పెక్ట్ టు x.
ఇక్కడ ఏం వస్తుంది రూల్ ఏంటి u బై v రూల్ వస్తుంది u బై v రూల్ అంటే x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఇంటూ ఎక్స్కి డెరివేషన్ చేస్తాం మైనస్ ఎక్స్ ఇంటూ x square plus y square derivation of x square plus y square by x square plus y square whole square. That is the u by v rule. So ade apply cheddam. Apply cheste first denominator x square plus y square into next differentiation of numerator. Numerator ante x. Kabatti x ku derivative enta 1 minus x into denominator ki derivation. Denominator ante ide kada x square plus y square. x square की differentiation 2x y square की 2y y dash 2y y dash అంటే 2y into dy by dx కదా సో dy by dx అంటే y dash by b square x square plus y square is equal to whole square is equal to c1 కదా c1 అంటే డిఫరెంట్ ఇది కాన్స్టాంట్ కదా సో కాన్స్టాంట్ డిఫరెన్షియేషన్ 0 కాన్స్టాంట్ డిఫరెన్షియేషన్ వచ్చేసి 0 అయిపోతుంది ఓకే నెక్స్ట్ స్టెప్ లో క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే x square plus y square whole square into 0 0 therefore x square plus y square into 1 minus x into 2x plus 2y y dash is equal to 0 ఇప్పుడు మనం మల్టిప్లై చేద్దాం x square into 1 x square plus y square into 1 y square plus ఇక్కడ టర్మ్ చూడండి యాక్చువల్లీ ఇక్కడ టర్మ్ చూడండి మైనస్ 2 minus 2x square minus x into 2x అంటే minus 2x square minus into plus minus 2xy y dash ఈ 2 టర్మ్స్ ని is equal to ఇలా రాసాం సో ఈ టర్మ్ మొత్తాన్ని ఇక్కడికి తీసుకెళ్ళాం మైనస్ ఆఫ్ కదా టర్మ్ ఈ టర్మ్ ని is equal to x square plus y square into 1 is equal to x into 2x plus 2y y dash x తో మల్టిప్లై చేసాం మల్టిప్లై చేస్తే 2x square plus 2xy y dash 2xy y dash ఓకే అంటే ఇక్కడ మనం ఏం చేసాం u by v రూల్ అప్లై చేసాం u by v రూల్ యూస్ చేసి u by v రూల్ ని యూస్ చేసి మనం ఏం చేసాము డిఫరెన్షియేషన్ చేసాం విత్ రెస్పెక్ట్ టు x డిఫరెన్షియేట్ చేసాం సో ఇప్పుడు చూడండి ఇక్కడ టర్మ్ మనకు 2xy y dash టర్మ్ ఇలానే ఉంచేసి ఈ టర్మ్స్ అన్నిటిని ఒక చోట రాసేద్దాం సో 2xy y dash is equal to x square plus y square minus 2x square. Therefore, 2xy y dash is equal to x square x square minus 2x square అంటే minus x square. దీని నుండి therefore y dash is equal to y square minus x square by 2xy. Y dash is equal to y square minus x square by 2xy. Okay. So therefore slope of the tangent to the curve at x naught y naught is equal to m1. So y dash అంటే dy by dx దీన్ని మనం స్లోప్ గా తీసుకుంటాం దీనికి మనకేంటి దీని ఏంటి స్లోప్ ఇది dy by dx అనేది స్లోప్ సో y dash అంటే dy by dx కదా that is m1 slope of the tangent to the curve at x naught y naught is equal to m1 is equal to y naught square minus x naught square by 2x naught y naught 2x naught y naught సో అది రాసాం నెక్స్ట్ ఒక స్లోప్ రాసాం మళ్ళీ ఇంకో స్లోప్ రాయాలి ఆ స్లోప్ దేనికి b కి రాయాలి సో ఇప్పుడు చూడండి డిఫరెన్షియేటింగ్ b విత్ రెస్పెక్ట్ టు x v టర్మ్ ఏంటి ఒకసారి అబ్జర్వ్ చేద్దాం సో v is equal to minus y by x square plus y square minus y by x square plus y square మనం ది టర్మ్ ని డిఫరెన్షియేట్ చేద్దాం విత్ రెస్పెక్ట్ టు x సో డిఫరెన్షియేట్ చేద్దాం చూడండి ఒకసారి డినామినేటర్ టర్మ్ ఏంటి x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఇంటూ న్యూమరేటర్ లో y ఉంది మైనస్ y దానికి డిఫరెన్షియేట్ చేసాం అప్పుడు ఎంత మైనస్ y స్క్వేర్ మైనస్ న్యూమరేటర్ మైనస్ y ఇంటూ డినామినేటర్ ని డిఫరెన్షియేట్ చేయాలి డినామినేటర్ లో x స్క్వేర్ కి డిఫరెన్షియేషన్ 2x ప్లస్ y స్క్వేర్ కి 2y ఇంటూ y డాష్ బై x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0 ఇప్పుడు మళ్ళీ ఇక్కడ మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఇంటూ మైనస్ y డాష్
minus y into 2x plus 2y dash is equal to 0. నెక్స్ట్ ఇక్కడ మల్టిప్లై చేద్దాం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇంటూ మైనస్ వై డాష్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ వై టర్మ్ని ఇక్కడ మల్టిప్లై చేసాం అంటే 2xy ప్లస్ 2y ఇంటూ వై స్క్వేర్ 2y స్క్వేర్ వై డాష్ ఈజ్ ఈక్వల్ టు 0. అర్థమవుతుంది కదా. యూ బై వి రూల్ మనం అప్లై చేసిన తర్వాత క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే డినామినేటర్లో టర్మ్ 0 అయిపోయింది. డినామినేటర్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేసాం. సో అప్పుడు ఈ టర్మ్ని ఇటు క్రాస్ మల్టిప్లై అవుతుంది. అప్పుడు న్యూమరేటర్లో టర్మ్ మిగులుతుంది. ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ చేసాం. తర్వాత వైని టర్మ్లోకి మల్టిప్లై చేసాం. నెక్స్ట్ సమ్ ఇందాక సేమ్ 2xy ప్లస్ 2y స్క్వేర్ వై డాష్ వై టర్మ్ ఏం చేసాము మల్టిప్లై చేస్తే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇంటూ మైనస్ వై డాష్ ప్లస్ 2y స్క్వేర్ వై డాష్ ఇలానే ఉంచేసి మైనస్ 2xy టర్మ్ని ఇటు తీసుకెళ్ళిపోయాం. మైనస్ 2xyని ఎందుకంటే మనకి ఈ టర్మ్లో వై డాష్ ఉంది, ఈ టర్మ్లో వై డాష్ ఉంది. అంటే ఈ 2 టర్మ్స్ నుంచి వై డాష్ని ఇప్పుడు మనం కామన్ తీయాలి. ఎందుకంటే మనం బేసికల్గా దేన్ని బేస్ చేసి రాయాలి, ఇప్పుడు వై డాష్ని బేస్ చేసి రాయాలి. వై డాష్ మీన్స్ dy/dxని బేస్ చేసుకొని మనం రాయాలి. ఇప్పుడు స్లోప్ కనుక్కోవాలంటే m2 కూడా రావాలి కదా. m1 వచ్చింది, ఇంకో స్లోప్ సెకండ్ కర్వ్ స్లోప్ కూడా కనుక్కోవాలి. ఫస్ట్ కర్వ్ స్లోపు చేసాము, తర్వాత సెకండ్ కర్వ్ కూడా స్లోప్ చేయాలంటే ఇక్కడ కూడా dy/dx రావాలి. సో dy/dx 2 టర్మ్స్లో ఉంది, ఇక్కడ 2 టర్మ్స్లో ఉంది కాబట్టి మనం కామన్ తీయాలి. సో ఇక్కడ ఎక్స్ట్రా టర్మ్ ఏంటి 2xy. సో మనం మైనస్ 2xy. ఈ 2 టర్మ్స్ నుంచి వై డాష్ కామన్ తీయండి. వై డాష్ కామన్ తీస్తే మైనస్తో మల్టిప్లై చేయండి. ఇక్కడ మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ప్లస్ 2y స్క్వేర్. అబ్జర్వ్ చేయండి, ఇక్కడ కామన్ తీసింది వై డాష్ టర్మ్ని, మైనస్ని కాదు. ఈ మైనస్ని మల్టిప్లై చేయండి. సో అప్పుడు ఏమవుతుంది మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ప్లస్ 2y స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు మైనస్ 2xy. సో ఇప్పుడు మనకు కావాల్సింది వై డాష్ కదా. ఈ టర్మ్ మొత్తాన్ని ఇటు మనం క్రాస్ మల్టిప్లై చేస్తే డినామినేటర్లోకి వెళ్తుంది. ఈ టర్మ్ని క్రాస్ మల్టిప్లై చేస్తే డినామినేటర్లోకి వెళ్తుంది. అంటే ఆ మీనింగ్ ఏంటి, వై డాష్ ఇజ్ ఈక్వల్ టు మైనస్ 2xy బై మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ప్లస్ 2y స్క్వేర్. ఓకే చూడండి ఒకసారి. సో ఓకే ఇక్కడ క్యాన్సిల్ అయిపోతాయి చూడండి. మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ప్లస్ 2y స్క్వేర్ మీన్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అంటే వై స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్. సో మైనస్ 2xy బై వై స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్. సో ఇక్కడ వై డాష్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ న్యూమరేటర్లో మైనస్ ఉంది, మైనస్ 2xy బై వై స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్. ఈ మైనస్ని డినామినేటర్తో మల్టిప్లై చేయండి, మైనస్ తోటి డినామినేటర్ని మల్టిప్లై చేయండి. అప్పుడు ఏమవుతుంది మైనస్ వై స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. సో దేర్ఫోర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్. ఓకే మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఈ మైనస్తో మల్టిప్లై చేద్దాం, మైనస్ వై స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్. దిస్ ఈస్ ద వై డాష్ ఈజ్ ఈక్వల్ టు 2xy బై ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్. అంటే దిస్ ఈస్ ద slope of the second curve. So therefore slope of the tangent to the curve at x0 y0 is equal to, so ఇక్కడ మనకి ఎంత వచ్చింది 2xy by x square minus y square. సో మనం ఇక్కడ x0 y0 అంటున్నాం, at x0 y0 అంటే 2x0 y0 by x0 square minus y0 square. This is the slope of the second curve. సో ఇప్పుడు మనం స్లోప్ చేయాలంటే ఏం చేయాలి, అర్థోగనల్గా ఇంటర్సెక్ట్ అవుతున్నాయా లేదా అంటే మనం ఏం చేయాలంటే 2 స్లోప్స్ని మల్టిప్లై చేయాలి. 2 స్లోప్స్ని మల్టిప్లై చేస్తే మనకు ఎలా ఇంటర్సెక్ట్ అవుతున్నాయో తెలుస్తుంది. therefore m1 into m2 అంటే the slope of the first curve into the slope of the second curve. m1 into m2 is equal to, సో ఫస్ట్ కర్వ్ స్లోప్ ఎంత
వై నాట్ స్క్వేర్ మైనస్ ఎక్స్ నాట్ స్క్వేర్ బై 2x0 y0. సో ఒకసారి అబ్జర్వ్ చేయండి కావాలంటే చూడండి అమ్మా. దిస్ ఈస్ ద m1 y0 స్క్వేర్ మైనస్ x0 స్క్వేర్ బై 2x0 y0. అది ఫస్ట్ కర్వ్ స్లోప్. సో అదే రాసాం y0 స్క్వేర్ మైనస్ x0 స్క్వేర్ బై 2x0 y0 ఇంటూ సెకండ్ స్లోప్ 2x0 y0 బై x0 స్క్వేర్ మైనస్ y0 స్క్వేర్. సో రెండు మల్టిప్లై చేద్దాం. మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది చూడండి ఒకసారి అబ్జర్వ్ చేయండి. 2x0 y0 2x0 y0 క్యాన్సిల్ అయిపోయింది. ఒకసారి చూడండి ఇక్కడ 2x0 y0 2x0 y0 క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ y0 స్క్వేర్ మైనస్ x0 స్క్వేర్, ఇక్కడేమో x0 స్క్వేర్ మైనస్ y0 స్క్వేర్. సో క్యాన్సిల్ చేయాలి అంటే ఇందులోంచి మైనస్ను కామన్ తీయండి. ఈ టర్మ్లో నుంచి మైనస్ని కామన్ తీయండి. కామన్ తీస్తే అప్పుడు ఏమవుతుంది మైనస్ ఆఫ్ x0 స్క్వేర్ మైనస్ y0 స్క్వేర్ వస్తుంది. అర్థమవుతుందా? ఇక్కడ న్యూమరేటర్ టర్మ్లో మైనస్ను కామన్ తీయండి. కామన్ తీస్తే ఎంత వస్తుంది అక్కడ x0 స్క్వేర్ మైనస్ y0 స్క్వేర్. లేదు అంటే ఇలానే తీయాలా, ఈ టర్మ్కి తీయకూడదా అంటే ఈ టర్మ్కైనా మీరు కామన్ తీయవచ్చు. సపోజ్ ఇందులో నుంచి తీసారనుకోండి అప్పుడు ఎంత వస్తుంది y0 స్క్వేర్ మైనస్ x0 స్క్వేర్. ఏదో ఒక టర్మ్లో నుంచి మైనస్ని కామన్ తీయండి. అప్పుడు ఈ టూ టర్మ్స్ ఈక్వల్ అవుతాయి. అప్పుడు క్యాన్సిల్ అయిపోతాయి అనమాట. 2x0 y0 2x0 y0. సో ఇందులో నుంచి నేను మైనస్ని కామన్ తీస్తున్నాను. కామన్ తీస్తే మైనస్ ఆఫ్ x0 స్క్వేర్ మైనస్ y0 స్క్వేర్. సో x0 స్క్వేర్ y0 స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయింది. అప్పుడు ఏం టర్మ్ మిగిలింది -1. Therefore the two curves intersect orthogonally. అంటే ఏవైనా టూ కర్వ్స్ని ఆర్థోగోనల్గా ఇంటర్సెక్ట్ చేసుకుంటున్నాయా లేదా అని మనం చెప్పాలి అంటే ఫస్ట్ టూ కర్వ్స్కి స్లోప్ని మనం క్యాలిక్యులేట్ చేయాలి. టూ కర్వ్స్కి స్లోప్స్ని క్యాలిక్యులేట్ చేసి వాటిని మల్టిప్లై చేస్తే ఈజ్ ఈక్వల్ టు -1 వస్తే మనకు అప్పుడు ద గివెన్ టూ కర్వ్స్ ఆర్ ఇంటర్సెక్ట్ ఆర్థోగోనల్లీ అని చెప్పి చెప్తాం. దిస్ ఈజ్ ద రూల్ అనమాట. అది రూల్. ఇంటర్సెక్ట్ అంటే ఆర్థోగోనల్గా ఇంటర్సెక్ట్ అవుతున్నాయా లేదా అంటే దిస్ ఈజ్ ద రూల్. ఓకే, ఈరోజు ఏం చెప్పుకున్నాం అబౌట్ డిఫరెన్షియబిలిటీ. ఒక ఫంక్షన్ ఇచ్చి దాని డిఫరెన్షియబిలిటీ చెప్పమంటే ఫస్ట్ ప్రాబ్లంలో చెప్పుకున్నాం. డిఫరెన్షియబిలిటీని ఎలా క్యాలిక్యులేట్ చేస్తామనేది, అసలు లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుందా లేదా చూసాము. తర్వాత డిఫరెన్షియేషన్ చేసాము dz బై dx అని. సో అలా చేసి మనం ఫస్ట్ ప్రాబ్లంలో చేసాం. సెకండ్ వన్ వచ్చేసి ఒక ఫంక్షన్ ఇచ్చారు, ఆ ఫంక్షన్లో టూ కర్వ్స్ ఉన్నాయన్నారు. ఆ టూ కర్వ్స్ కూడా ఏవో చెప్పారు, u(x, y) అండ్ v(x, y) అని ఆ కర్వ్స్ కూడా చెప్పారు మనకు. సో ఆ రెండు కర్వ్స్ ఇంటర్సెక్ట్ ఆర్థోగోనల్లీ అని చూపించమన్నారు. ఇంటర్సెక్ట్ ఆర్థోగోనల్లీ అని మనకు చెప్పమన్నారు. సో కాబట్టి మనం ఏం చేసామంటే రెండు కర్వ్స్కి స్లోప్స్ని కనుక్కున్నాం. రెండు కర్వ్స్కి స్లోప్స్ని కనుక్కొని మనం మల్టిప్లై చేసాం. స్లోప్స్ని మల్టిప్లై చేస్తే మనకి ఏమైందమ్మా ఇక్కడ ఇంటర్సెక్ట్ ఆర్థోగోనల్లీ. ఓకే.